హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే నేత్రావతి ట్రెక్ అయితే వెళ్తున్నాను మా కొలీగ్స్ తోటి. సో ప్రజెంట్ నేనైతే హుడీ మెట్రో స్టేషన్ నుండి ఇందిరానగర్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడ నుండి మా కొలీగ్స్ అందరితో మీట్ అయ్యేసి నెక్స్ట్ మనకి బస్ అయితే ఇందిరానగర్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి అయితే ఉంటుంది. సో బస్ ఎక్కేసి మనం అయితే బయలుదేరుతాము. ఫైనల్గా నేనైతే ఇందిరానగర్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈ ట్రెక్కి నాతో పాటే నేను, అలాగే శేఖర్తో పాటు మౌలి, అలాగే కావ్య, మేము నలుగురం అయితే ఫ్రెండ్స్ వెళ్తున్నాము. శేఖర్ ఈ ట్రెక్ కోసం అయితే పూణే నుండి అయితే వచ్చినాడు. కావ్య అయితే మొత్తం లగేజ్ మొత్తం తీసుకొచ్చేసింది, ఎందుకంటే ఆ నేత్రావతి ట్రెక్ దగ్గర అయితే వాళ్ళ ఊరు చిక్మంగళూరు. సో అటే నేటివ్కి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నది. సో ఇప్పుడైతే ఇదేనండి బస్సు. మొత్తం మనకి ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ దాకా వస్తారు ఈ బస్సులో. సో ఈ బస్సులో అయితే మనం వెళ్దాం. ఇంకా బస్సులో అయితే ఫుల్ సాంగ్స్ అయితే స్టార్ట్ చేసేసారు. గైడ్ మొత్తం సాంగ్స్ అన్ని పెట్టేసి మొత్తం మనతో పాటు వచ్చే వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్లోకి వస్తే బాగా డ్యాన్స్లు వేసి అలసిపోయి నిద్రపోయారు. ఇంకా వాళ్ళంతా నిద్రపోయిన తర్వాత ఫ్రంట్ రో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా హైప్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు మొత్తం ఫుల్ సాంగ్స్ అన్ని పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో మనోడు మౌలి కూడా స్టార్ట్ అయిపోయాడు, వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాడు. ఫుల్ జోష్లో అయితే మంచి మంచి స్టెప్స్ అయితే వేస్తున్నాడు. చూడొచ్చు, అసలు మామూలుగా లేడు ఎంజాయ్మెంట్. సో ఇలా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మేమంతా 4 మెంబర్స్, మాతో పాటు ఇంకంతా మొత్తం స్ట్రేంజర్సే. వాళ్ళంతా ఫ్రెండ్స్, అలాగే డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు. సో బట్ స్టిల్ అక్కడికి వచ్చిన తర్వాత మేమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. మంచి మంచి సాంగ్స్ అయితే పెడుతున్నారు, లోకల్ లాంగ్వేజ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఏవైతే ఉంటాయో ఫుల్ సాంగ్స్. సో ఎవరు వైపు తగ్గట్లు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే మాత్రం మంచిగా రికార్డ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. సో మనోడు శేఖర్ అయితే జాయిన్ అయిపోయాడు మౌలితో పాటే. చూడొచ్చు, మంచి మంచి ఇన్నోవేటివ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి వాళ్ళకి. నేనైతే ఈ సాంగ్స్ అన్నీ క్యాప్చర్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ మనకి యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూ అవుతుంది అనేసి. సో ఆల్మోస్ట్ మాకు 2 o'clock వరకు ఫుల్ సాంగ్స్ డీజేతో ఫుల్ ఎంజాయ్ చేశారు. 2 o'clock తర్వాత మొత్తం అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకోండి అని చెప్పారన్న. ఫైనల్గా అయితే శంషే విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. We were expected to stay in. Good sleep, I think. Shekhar was sleeping like anything here. So we were expected to have some homestay in between some tea estates, but we are staying in a village. Okay, this is Samshe village. Now we will go here and we will do Frashi Pandal. Then we'll go for trek. Okay, Shekhar has nice sleep. He is full active. Okay, I didn't had any sleep, and even Kavya also. Don't show this place now. Yeah, we'll go on case then. Moli also, he slept nicely. Only me and Kavya are struggling to sleep. Correct, na Kavya? Whenever we try to sleep, suddenly this bus guy will do all breaks. Okay, chaliye. Have to brush up or else we can sleep for some time. హోటల్ బాల్కనీ నుండి అయితే వ్యూ అయితే ఎంత బాగుందనమాట. మొత్తం చుట్టూ కొండలు, అట్లాగే చిన్న విలేజ్ ఇది సంశయ విలేజ్. చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. మనకి ఎంటైర్ ట్రెక్ ఇలాగే ఉండాలని అయితే కోరుకుందాము. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ మౌలి మీద ప్రయోగం నచ్చిందంటే మేము కూడా తింటాం. తప్పదు, ఇంకా ఇక్కడే అనమాట సెల్ఫ్ సర్వీస్. సో మనం తినడానికి కూడా ఇక్కడే క్యారీ చేస్తారు. సరే అయితే టిఫిన్ చేసి ఇంకా పెళ్ళి చేద్దాం. దే ఆర్ సెల్లింగ్ బాక్సెస్ యాజ్ వెల్ మేబీ. థ్యాంక్ యూ. So this is energy, only 2 idli, little bit rice, and we'll see. ఫైనల్ అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం, తినేసినాం, క్యారీలు కూడా కట్టేసినారు, సర్దిమూట్లు కట్టుకున్నాము. సో ఇక్కడ నుండి జీప్లో వెళ్ళాలా. సో ఆ జీప్ కోసం అయితే వెయిటింగ్. చూడొచ్చు, మొత్తం వీళ్ళంతా మాతో పాటు నేత్రావతికి వచ్చేవాళ్ళు. ఓకే, చూడాల. ఇప్పటికైతే ప్రజెంట్ మొత్తం క్లౌడీగానే ఉంది క్లైమేట్. సో పైకి వెళ్ళే కొద్దీ ఎట్లుంటుందో. ఇఫ్ సేమ్ క్లైమేట్ ఉంటే వీఆర్ లక్కీ. అట్లీస్ట్ కొద్దిగా బాగా బాడీ కొద్దిగా స్వెట్ తక్కువ పడుతుంది.
అసలే మన బాడీకి దొంగ స్వెట్ ఎక్కువ. సో ఈ నేత్రావతికి మనం ఏదైతే ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే బేస్ పాయింట్కి ఆల్మోస్ట్ ఈ సంశయ విలేజ్ నుండి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే జీప్ రైడ్ అయితే ఉంటుంది. మొత్తం ఆఫ్ రోడ్, మొత్తం ఫుల్ రోలర్ కోస్టర్ లాగా అయితే ఉంటుంది. ఫుల్ ఫన్ అయితే ఉంటుంది, మామూలుగా అయితే ఉండదు. సో బాడీ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వామప్ అంతా సెట్ అయిపోతుంది ఈ జీప్లో వెళ్ళినట్లయితే. మనకి చూడొచ్చు మొత్తం అయితే మేము 4 మెంబర్స్ వెనకాల అయితే కూర్చున్నాం. మాతో పాటు గైడ్ కూడా వస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ నేత్రావతి ట్రెక్ మాతో పాటు ఒక 30 మెంబర్స్ అనుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ముందు జీప్స్లో వెళ్ళారు. కొన్ని ఓపెన్ టాప్ జీప్స్ ఉన్నాయి, కొన్ని ఈ విధంగా కూర్చోవడానికి అయితే జీప్స్ ఉన్నాయి. సో మేమైతే మొత్తం వెనకాల అయితే కూర్చున్నాం. కొద్దిగా రికార్డింగ్కి కొద్దిగా బాగుంటుంది అనేసి వ్యూ పాయింట్స్ చూసుకోవడానికి. సో మొత్తం మేమంతా ప్యాక్డ్. సో ఇక్కడ ఏమంటే హోటల్లో మనకి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అంటే మనం స్టీల్ క్యారీ తీసుకొచ్చినట్లయితే సో ఆ స్టీల్ క్యారీలో ఆఫ్టర్నూన్కి వెజ్ పులావో లేకపోతే పులిహోగరో ఏదో ఒకటి ప్యాక్ చేసి ఇస్తారు. సో మనమైతే ట్రెక్ వెళ్ళేటప్పుడు మన బ్యాగ్లో తీసుకెళ్తాము. మధ్యలో ఏమంటే మనకి నేత్రావతి క్రాస్ వస్తుంది. నేత్రావతి రివర్ని అయితే క్రాస్ చేసి వెళ్తాము. సో ఆ రివర్ దగ్గర అయితే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు లేదంటే వెళ్ళేటప్పుడు లేదంటే నేత్రావతి పీక్ వెళ్ళిన తర్వాత అక్కడైనా కూర్చొని మనమైతే ఫుడ్ తినొచ్చు అనమాట. నన్ను ఇంటికి ఒప్పునే కండా నాను. Up hilling, down hilling, all. Hey, captain, that's it. You know this side. Yo! Hey. Nice. Superb. ಇದೆಲ್ಲ ನಮ್ಗೆ ಬೇಕಾಯ್ತಾ ಹೇಳ್ರಿ. ಸೂಪರ್. ಇದೆಲ್ಲ ನೋಡಕ್ಕೆ ಅದೃಷ್ಟ ಇರಬೇಕು. వినింటారు బ్యాంకాక్ మసాజ్ వినింటారు, గోవా మసాజ్ వినింటారు, లాస్ట్కి ఈ జీప్ మసాజ్ మీరు ఎప్పుడైనా విన్నారా? జీప్ మసాజ్ కావాలంటే కంపల్సరీ నేత్రావతికి రావాల్సిందే. బాడీలో ఏమేమి పెయిన్స్ ఉన్నా ఒక వీక్ అంతా చైర్లో కూర్చొని బాడీ ఒక స్టేబుల్ అయిపోయింటుంది. ఇక్కడ అంతా మొత్తం బాడీ వామప్ ఫర్ నేత్రావతి ట్రెక్. అమ్మా No, we want off-road. ಹುಡುಗಿರು ಬರ್ತಾ ಇತ್ತು ಆ ಗಾಡಿ ಮೇಲೆ, ಚೆನ್ನಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ. ಫುಲ್ ಮೇಕಪ್ ಹಾಕೊಂಡು ಧೂಳೆಲ್ಲ ಅದನ್ನೇ ಮೇಕಪ್ ಅವ್ರಿಗೂ. ಇವಾಗ ನೋಡ್ರಿ ವ್ಯೂ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ. another layer. Yeah, this is like permanent layer. Hopefully it will give me the permanent one for them. So this side nice view. Amma నువ్వు పోనీ అన్న ఏమైతుంది. అమ్మ నా కాలు. ఫైనల్గా అయితే జీప్లో నుండి దిగేసినాము. ఇంక ఇక్కడ నుండి అయితే మనం ట్రెక్ చేయాలా. ఓకే, హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? నో ఎనర్జీ సార్. No, energy is still there. ఓకే, ఆ జీప్లో దిగేసినాము. ఆల్మోస్ట్ ఒక 20 minutes జర్నీ. ఫుల్ రోలర్ కోస్టర్. ఎత్తి కుదిమేసి అదిమి పెట్టేసి వాడు డైలాగ్ వేస్తాడు కదా అట్లా. సో ద జీప్ రైడ్ వాజ్ సూపర్బ్. ఆల్ వార్మప్ డన్ ఫర్ అస్. ఇట్స్ ఫుల్ ఆఫ్ వార్మప్. దెన్ యాక్చువల్ ట్రెక్ స్టార్టెడ్ నౌ. ఓకే, హోప్ఫుల్లీ we'll go with the same kind of josh till that peak. Okay, Kavya will motivate us. Okay, the motivator is here. Wait ba, I will take. Okay. చలో. సో జీప్ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ చలో దే ఆర్ గోయింగ్ ఆఫ్. సో ఈ ట్రెక్ అయితే ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం ట్రెక్ షూస్, సో సపోర్ట్ స్టిక్, ఎండ క్యాపు, సో గ్లూకోజ్ వాటర్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో లంచ్ కూడా వాళ్ళే బాక్స్లో ప్రొవైడ్ చేసి ఇస్తారు. సో ఆఫ్టర్నూన్కి సమ్ లెమన్ రైస్ లాగా ఒకటి ఇచ్చారు. సో మనం ఆన్ ది వేలో ఒక వాటర్ ఫాల్ అయితే వస్తుంది. సో ఆ వాటర్ ఫాల్ దగ్గర కూర్చొని తినేయచ్చు. సో వర్షం పడంటే ఇది మొత్తం ఇంకా ఫుల్ ఫాగ్తో కవర్ అయ్యింది మనకి.
సో వర్షం లేదు, మనం వచ్చిన సీజన్ అలాంటిది. సో మెయిన్ ఏమంటే మనకి రైనీ సీజన్లో వస్తే మాత్రం ఇది ఫుల్ మొత్తం వాటర్, ఇదంతా మనం ఏదైతే రోడ్ నడుస్తున్నామో ఇది మొత్తం బురద ఉంటుంది అనమాట. ఎనీవే, సో అట్లీస్ట్ ఆ గ్రీనరీ బాగా కంప్లీట్గా చూడడానికి. మనకి వర్షం పడుతుంది అంతా మొత్తం ఫాగే ఉంటుంది, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే వర్షం లేదు, కానీ సూర్యుడు కూడా అంత ఎక్కువ రాకూడదని కోరుకుందాము. ఎక్కువ ఎండ ఉంటే మనము ట్రెక్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. సో చూద్దాం, ఈ విధంగా క్లైమేట్ ఉన్నా చాలు. సో ఇప్పుడైతే టైం మనకి 9:20 అయింది. సో మేము స్టార్ట్ అయింది 8:45కి 8:50, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట అక్కడ హోటల్ నుండి ఇక్కడ జీప్లో రావడానికి. సో రైడ్ అనేది మాత్రం సూపర్, మీరైతే చూసింటారు ఈ వీడియోలో ఎట్లా ఉందని, చాలా బాగుంది. సో వచ్చినప్పుడు అయితే మాత్రం ఈ యొక్క ఆఫ్ రోడ్లో నడుచుకోమేదానికంటే ఆ జీప్లో వెళ్తే మొత్తంగా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, మంచి ఫన్ ఉంటుంది. ఎంజాయ్ చేయండి ఒకసారి వచ్చినప్పుడు. ఇటు సైడ్ నేత్రావతి, కలస, ఈ సంశయ సైడ్ వచ్చినప్పుడు మనకి కుద్రేముకు ట్రెక్ కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఏదైనా ఎంజాయ్ చేయాల్సినప్పుడు కొద్దిగా జీప్ రైడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అయితే ఉంటాయి చూడొచ్చు, ఇవి ఈ కాఫీ గింజలు మనకి కాయల్లాగా ఉంటాయి. ఫస్ట్ ఇవంతా మాగి తర్వాత అవి తీసుకెళ్ళి మొత్తం పీకుతారనమాట. సో అవన్నీ పీకేసి మళ్ళీ దాంట్లో నుండి అవంతా ఫ్రై చేసి అట్లా రోస్ట్ చేసి మనకి కాఫీ అయితే తయారు చేస్తారు. సో ఇవి చూడొచ్చు. యాక్చువల్గా అయితే కాఫీ తోటలు కూడా ఉంటాయి, ఇదంతా మొత్తం కాఫీ తోటలు ఇక్కడ. ఇలా సో జీప్ రైడ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనం ఒక 500 మీటర్స్ వాక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే రిజిస్ట్రేషన్ ఫారెస్ట్ ఎంట్రీకి 600 రూపీస్ అయితే కట్టాలి. సో అప్పుడు మనకి ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చింటామో ఐడి ప్రూఫ్ జస్ట్ వీళ్ళకి చూపించాలన్నమాట. సో వాళ్ళు ఓకే, ఆ యొక్క పర్మిట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఇచ్చిన ఐడికి, మనం చూపించే ఐడికి హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ అయితే చూపిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడైతే ఫైనల్గా మనం అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రెక్. అది ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర మన యొక్క ఎంట్రీస్ అంతా వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాగ్లో ప్లాస్టిక్ ఏం లేకుండా వాళ్ళంతా రిమూవ్ చేస్తారు. ఈవెన్ చాక్లెట్ ర్యాపర్స్ ఏమన్నా అంతా రిమూవ్ చేస్తారు. ఇప్పుడైతే మాతో పాటు వచ్చిన మనోజ్ అనే గైడ్ సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో అతనితో పాటు మనకి లోకల్ గైడ్స్ కూడా అయితే ఉంటారు. మీరు ఇక్కడ కట్లు పట్టుకుని నిలబడుకున్నారు కదా, వీళ్ళంతా లోకల్ గైడ్స్, వీళ్ళు కూడా మనతో పాటు వస్తారనమాట. సో వెళ్ళేటప్పుడు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ లైక్ సమ్ గైడెన్స్, ట్రెక్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఫాలో అవ్వాలా, ప్లస్ ఇది ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి తెలియకపోవచ్చు. గ్రూప్ ఆఫ్ ట్రెక్స్ వెళ్ళినప్పుడు ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా జారి పడిపోవడము, ప్యానిక్ అవ్వడము అట్లాంటివి ఏం లేకుండా సో ఏ విధంగా ట్రెక్ వెళ్ళాలని సింపుల్ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. So if anyone wants stick here, they can purchase from here. Okay, we'll all go this way. ಅದು ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ ಬ್ಯಾಚ್ ಎಲ್ಲ. ಓಕೆ, ಸೊ ಹಿಯರ್ ಎಷ್ಟಣ್ಣ ಒಂದು ಸ್ಟಿಕ್? ಒಂದು 5 ಕೊಟ್ಬಿಡಪ್ಪ. 20. ಮತ್ತೆ ವಾಪಸ್ ಕೊಡಿದ್ರೆ ಕಾಸು ವಾಪಸ್ ಕೊಡ್ತಾರೆ? ಇಲ್ಲ, ನಾವೇ ಮನೆಗೆ ತೊಗೊಂಡು ಹೋಗ್ಬೇಕದು. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. They are selling sticks. Each one is 20 rupees. Okay, the actual trek is started now. So no hurry while trekking and don't up. Chalo. సో ఇప్పుడైతే మేము ఈ ట్రెక్ ఎలా వచ్చాము, ప్లేస్ అలాగే ఎక్కడ బుక్ చేసుకున్నాము, ఆ డీటెయిల్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో మీరైతే లాస్ట్ వీడియో చూసినట్లుంటారు ఉత్తరబెట్ట ట్రెక్ అని, అదైతే మేము నమ్మ ట్రిప్ ద్వారా వెళ్ళాము. సో ఈ ట్రెక్ కూడా మేము నమ్మ ట్రిప్ ద్వారానే వచ్చాము. సో ఈ ఆన్లైన్ వెబ్సైట్లో నమ్మ ట్రిప్ అని వెళ్ళేసి బెంగళూరు ట్రెక్కర్స్ అలా మల్టిపుల్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో మేమైతే లాస్ట్ టైం ఉత్తరబెట్ట ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కాబట్టి నమ్మ ట్రిప్నే మళ్ళీ ప్రిఫర్ చేసాము. సో ఈ నమ్మ ట్రిప్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎవ్రీ వీకెండ్ సమ్ ట్రెక్స్ ఉంటాయి. నేత్రావతికి, కుద్రేముక్కు, అరౌండ్ ద బెంగళూరు 1 డే ట్రెక్, 2 డేస్ ట్రెక్, ఆ విధంగా మల్టిపుల్ అయితే ఉంటాయి. సో మనకి ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. మాకు ఈ ట్రిప్కి అయితే 3500 అయితే ఛార్జ్ చేశారు. సో ఈ 3500లో ట్రాన్స్పోర్టేషను ప్లస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ డిన్నరు, ట్రెక్ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నెక్స్ట్ రోజు నైట్ ఏమంటారు క్యాంప్ ఫైర్, ఇవన్నీ అయితే ఉన్నాయి.
సో నెక్స్ట్ డే అయితే రిటర్న్ అయ్యేటప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ సైట్ సీయింగ్ లైక్ సంసే దగ్గర టీ ఎస్టేటు, కలసా బ్రిడ్జ్, అలాగే బేలూరు టెంపుల్. సో ఆఫ్టర్నూన్ లంచ్ మంది, నైట్ డిన్నర్ మంది అనమాట. సో అలాగే ఇందులో ఇంకోటి ఏమంటే ఈ ఫారెస్ట్ ఎంట్రీకి మనము 600 పే చేయాలా. సో ఆ 600 కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అనమాట. సో మనకి 3500లో రూమ్ స్టే ప్లస్ అలాగే ఫారెస్ట్ ఎంట్రీ ప్లస్ అలాగే ఫుడ్. సో ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రా మనం ఏదైనా పర్చేజ్ చేసుకోవాలా ప్లస్ అవన్నీ ఉంటాయి కదా, అదంతా మన ఓన్ ఎక్స్పెన్సివ్. సో ఇంక్లూడ్ లైక్ మనకి హోమ్ స్టేలో అయితే ఓన్లీ వెజిటేరియన్ ప్రొవైడ్ చేస్తారు, నాన్ వెజ్ అయితే ఉండదు. సో నాన్ వెజ్ కావాలనుకుంటే మనం కొద్దిగా వాళ్ళకి చెప్పి ప్లస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది హోటల్ వాళ్ళకి, ఎవరైతే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారో వాళ్ళకి. లేదు వెజ్తోనే ఫైన్ అనుకుంటే చూసుకోవచ్చు. సో మేమైతే మార్నింగ్ ఏదైతే టిఫిన్ చేసామో అది ఓకే, ఇడ్లీ నాట్ అప్ టు ద మార్క్. ఇక ఆఫ్టర్నూన్ అయితే మా కోసం వెజిటేబుల్ రైస్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. సో చూడొచ్చు వ్యూస్ అయితే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మా ట్రెక్ ఆల్మోస్ట్ ఇప్పుడు 500 మీటర్స్ పైన జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ కనపడుతూనే ఉంటుంది త్రూఅవుట్ మన ట్రెక్ కంప్లీట్ అయ్యేంత వరకు. కానీ రోడ్డు చూడొచ్చు ఎంత నేరోగా ఉందో, జస్ట్ ఒక 2 పర్సన్స్ కొద్ది ఫ్రీగా వెళ్ళొచ్చు. సో మనం ఇంకా ఎక్కువ ఫాస్ట్గా తోసుకుంటూ వెళ్ళామంటే ఇంకా అంతే, బై మిస్టేక్ మనము ఆ రాళ్ళ మీద అడుగు పెట్టి జారిపడ్డామంటే ఇంకా మొత్తం లోయే. చూడొచ్చు ఎంత అసలు ఎంత స్టీప్గా అయితే ఉందో, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే మనం జీప్లో వచ్చాం కదా, ఆ జీప్లో వచ్చేది మనం ఏం పే చేయనక్కర్లేదు, ఏదైతే అది కూడా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మనం ఏం సపరేట్గా ఏం పే చేయని అవసరం లేదు. సో ఇక్కడ ఎక్స్ట్రా ఏమంటే మనకి ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ బాటిల్స్ సపరేట్ ఏమన్నా కావాలా, లేకపోతే ఎక్స్ట్రా ఫుడ్ ఏమన్నా తీసుకోవాలి నాన్ వెజ్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ షాపింగ్ అలాంటివి మాత్రమే మన చేతులు ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్, ఆల్ దీస్ గైడ్ కాస్ట్ ఎవ్రీథింగ్ మొత్తం మనం ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనతో పాటు లోకల్ గైడ్స్ కూడా వస్తారు కదా, సో ఆ గైడ్స్ డీటెయిల్స్ కూడా అయితే మనకి చెప్తాను. లోకల్ గైడ్తో అయితే మనం మాట్లాడతాము, ఇంకా వీడియోలో అయితే వాళ్ళతో డిస్కస్ చేసి సో ఇక్కడ ఉన్నటువంటి ఆ గైడ్స్ లోకల్ గైడ్స్ ఎట్లా ఏమి అనేసి ఆ డీటెయిల్స్ కూడా అయితే మనం తెలుసుకుందాము. సో ఈ విధంగా అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. మొత్తం వ్యూస్ అయితే ఎండ్ అయితే అసలు లేదు. సో ఫైనల్గా అయితే ఒక చిన్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ విధంగా మనకి టోటల్లీ 2 to 3 వాటర్ క్రాసింగ్స్ అయితే వస్తాయి, ఇంక్లూడింగ్ నేత్రావతి రివర్ ఏదైతే ఉంటుందో బర్త్ ప్లేస్. ఆ బర్త్ ప్లేస్ నుండి నేత్రావతి రివర్ ఈ కొండల నుండి వస్తుంది అనమాట. వచ్చి నెక్స్ట్ మనకి నేత్రావతి రివర్ తెలిసింది, ఇంకా ధర్మస్థల ఇట్లా అంతా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఏవైతే రాళ్ళు ఉన్నాయో చాలా స్లిప్పరీగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనము. ఇంకా మాతో పాటు ಗೈಡ್ అయితే ವస్తున్నారు. ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳ್ರಿ? ಸುರೇಶ್ ಅಂತ. ಸೊ ಇವಾಗ 10 ಜನಕ್ಕೆ 1 ಮೆಂಬರ್, ಒಂದು ಗೈಡ್. ಜನ ಗ್ರೂಪ್ ಇದ್ರೆ ಒಬ್ರು 10 ಮೇಲೆ ಇದ್ರೆ ಇಬ್ರು, ಬೇಸ್ಡ್ ಆನ್ ಕೌಂಟ್ ಇಬ್ರು ಗೈಡ್. ಸೊ ನೀವು ಗೈಡ್ ಓಕೆ, ಅವರೆಲ್ಲ ಕರ್ಕೊಂಡೋಗಿ ಸ್ಟಿಲ್ ಅದು ಏನು ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ಏನಿದೆ ಅಲ್ಲಿ. ಓಕೆ, ಸೊ ನಿಮ್ಗೆ ಇವರು ಏನೋ ಗ್ರೂಪ್ ಬರ್ತಾರೆ. ನಾವು ಇಂಡಿವಿಜುವಲಾಗಿ ಬಂದಿದ್ರೆ ನಾವು 1000 ಕೊಡಬೇಕು. ಇಲ್ಲ ಅಂದರೆ ಒಂದು ಗ್ರೂಪ್ 10 ಜನಕ್ಕೆ ಒಳಗಿದ್ರೆ ಹಾಂ 1000. ಒಂದು 5 ಜನ ಇದ್ರು 1000. ಒಂದು ಗೈಡ್ 2 ಜನ ಫ್ಯಾಮಿಲಿ ಇದ್ರು 1000. ಒಬ್ರು ಇದ್ರು 1000 ಆ ಥರ. ಸೊ ಇವಾಗ ನಾವೇನು ಆರ್ಗನೈಜೇಷನ್ ಇಂದ ಬಂದಿದ್ರೆ ನಮ್ಮ ಟ್ರಿಪ್ ಆ ಥರ, ಸೊ ಅವ್ರು ಪೇ ಮಾಡ್ತಾರೆ ಇವ್ರಿಗೆ. ಸೊ ಇವರು ಗೌರ್ಮೆಂಟ್ ಏನು ಸಂಬಳ ಕೊಡ್ತಾರೆ ನಿಮಗೆ? ಇಲ್ಲ ಅದೇನು ಕೊಡಲ್ಲ, ಇದು ಮಾತ್ರ. ಸೊ ನಿಮ್ಗೆ ಅಂದರೆ ಬರೀ ವೀಕೆಂಡ್ಸ್ ಮಾತ್ರ ಈ ಥರ ಜನ ಬರ್ತಾರಲ್ಲ. ಸೊ ಅದು ಹೆಂಗಿರುತ್ತೆ, ಇವಾಗ ನೀವಿದ್ರೆ ಸೊ 10 ಜನ ಬಂದಿದ್ರು ಫಸ್ಟು. ಓಕೆ, ನೀವು ಹೋಗ್ಬೇಕಂತ ಯಾರು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತಾರೆ? ನಾವು ಬೇಕಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಂಗಿಲ್ಲ, ನಂಬರ್ ಪ್ರಕಾರ ಬರ್ತೀವಿ. ನಂಬರ್ ಓಕೆ, ನಂಬರ್ 1 ಸೀರಿಯಲ್ ನಂಬರ್ ಓಕೆ, ನಂಬರ್ ಪಾಸ್ ಆಗ್ತಾ ಇರ್ತದೆ. ಓಕೆ, ಇವತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾಳೆ. ಓಕೆ. ಸೊ ಇವತ್ತು 10 ನಂಬರಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಆಗಿದೆ, ನಾಳೆ 11 ನಂಬರಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಸೊ ಆ ಥರ ಎಷ್ಟು ಜನ ಇದ್ರೆ? ಆ ಜನ 130 ಜನ ಇದೆ. 130 ಜನ ಇದೆ. ಅದು ಅದೇ ಚಾಮುಂಡಿ ಏನದು ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಹೆಸರು? ಬಂಡಾರಿ ಫಾಲ್ಸ್. ಗಂಡರಿ ಫಾಲ್ಸ್. ಸೊ ಇವಾಗ 103 ಜನ ಇದ್ದಾರೆ, 130 ಜನ ಇದ್ದಾರೆ. ಸೊ ನಿಮ್ಗೆ 1 ವೀಕ್ ಎಷ್ಟು ಜನ ಬರಬೇಕು? ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ? 300 ಜನ ಇದ್ದಾರೆ. 300 ಜನ ಪಕ್ಕ ಬರ್ತಾರೆ. ಶುಕ್ರವಾರ ಶನಿವಾರ ಭಾನುವಾರ 300 ಜನ ಇರ್ತಾರೆ. ಅವಾಗ 300 ಜನ ಇರ್ತಾರೆ. ಓಕೆ. ಮತ್ತೆ ಬೇರೆ ದಿನ ಒಂದು 50-60 ಜನ ಇರ್ತಾರೆ. ಓಕೆ. ಸೊ ಬೇರೆ ದಿನ 50-60 ನಾರ್ಮಲ್ ಇರ್ತಾರೆ. ಬಟ್ ಶುಕ್ರವಾರ ಶನಿವಾರ ಭಾನುವಾರ 250ರಿಂದ 300. ಓಕೆ. ಅದು ಪರ್ ಡೇ ಎಷ್ಟು ಪರ್ಮಿಟ್ಸ್ ಕೊಡ್ತಾರೆ ಅವರು? 300. ಅದಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಕೊಡಲ್ಲ. ಓಕೆ. ಅದೇನು ಆನ್ಲೈನ್ ಬುಕ್ 300 ಆಗಿದೆ. ಓಕೆ. ಸೊ ನಿಮಗೆ ಒಂದು ವೀಕ್
ಎಷ್ಟು ಟೈಮ್ ಬರ್ತಾರೆ? 2 ಟೈಮು 3 ಟೈಮ್ ಎಲ್ಲ 130 ಜನ ಇದ್ರಲ್ಲ, ಅದು ಸೊ ಅದೇ ನಂಬರ್ ಪ್ರಕಾರ ಬರ್ತೀವಲ್ಲ. ಓಕೆ, ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ಲಿ ಎಷ್ಟು ಟೈಮ್ ಬರೋಕ್ಕಾಗತ್ತೆ ನಿಮಗೆ? ವಾರದಲ್ಲಿ 2 ದಿವಸ 3 ದಿವಸ ಬರಕ. ಓಕೆ, 2 ದಿವಸ 3 ದಿವಸ. ಹಂಗಾದರೆ ವಾರಕ್ಕೆ 2000, ಒಂದು ತಿಂಗಳಿಗೆ 8,000. ಓಕೆ, ಸೊ ಇದು ಒಂದೇ ಮಾಡ್ತೀರಾ ಇಲ್ಲ ಅಂದರೆ ನಿಮ್ಮದು ಕಲ್ಟಿವೇಷನ್ ಕೆಲಸ ಏನಾದ್ರು ಮಾಡ್ಕೊಂಡು? ಇದು ಒಂದೇ ಮಾಡ್ತೀರಾ? ಸ್ವಲ್ಪ ಕೃಷಿ ಇದೆ, ಕೃಷಿ ಹೋಯ್ತು ಪೂರ. ಓಕೆ, ಅದು ಮಳೆ ಬಂದು ಜಾಸ್ತಿ ಆಯ್ತು, ಮಳೆಗಾಲ ಈ ಸಲ. ಓಕೆ ಓಕೆ. ಇವತ್ತು ಇದು ಪೆಪ್ಪರು, ಅದು ಕಾಫಿ, ಟೀ ಎಸ್ಟೇಟ್ ಇದರಲ್ಲಿಲ್ಲ? ಕಾಫಿ ಇದೆ, ಅಡಿಕೆ ಇದೆ. ಓಕೆ ಇಲ್ಲ. ಓಕೆ, ಅದರಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ಈ ಸಲ. ಅದರಲ್ಲಿಗೆ ಕಲಿಸಕ್ಕೆ ಹೋಗ್ತೀರಾ ನೀವು? ಅದಕ್ಕೆ ಕೆಲಸ. ಓಕೆ, ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂದರೆ ಅಲ್ಲಿ ನಿಮ್ಮ ಸೀರಿಯಲ್ ಬಂದಾಗ ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ? ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ಓಕೆ. ಬಟ್ ಇದು ನಿಮಗೆ ಓಕೆನಾ? ನಿಮ್ಗೆ ಅದು 1000 ರೂಪೀಸು ಏನೋ ಟ್ರೆಕ್ ಮಾಡೋಕ್ಕೆ, ಎಲ್ಲ ಗೈಡ್ ಮಾಡೋಕ್ಕೆ, ಎಲ್ಲ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲ ಅವ್ರದ್ದು ಸಾಧಕ ಬಾಧಕ ಎಲ್ಲ ನೋಡಬೇಕಲ್ಲ. ಸೊ ಅವರು 1000 ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, ನಿಮ್ಗೆ ಓಕೆ ಅದು ಅಮೌಂಟು ಪರವಾಗಿಲ್ಲ? ಆಗ್ತದೆ. ಓಕೆ, ಹಾಗೆ ಆಗಲೇಬೇಕು. ಓಕೆ ಓಕೆ. ಅಲ್ಲಲ್ಲ, ಕಷ್ಟ, ಭಾರಿ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಪರವಾಗಿಲ್ಲ, ಮಳೆಯಲ್ಲಿ ಭಾರಿ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಮಳೆ ಅಂದರೆ ಇದೆಲ್ಲ ಫುಲ್ ವಾಟರ್ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿ ಫಾಲ್ಸ್ ಅಲ್ಲಿ ನೀರು ಬರ್ತದೆ. ಓಕೆ, ಮುಂದೆ ನೇತ್ರಾವತಿ ಫಾಲ್ಸ್ ಅಲ್ಲಿ ನೀರು ಬರ್ತದೆ. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಫಾಲ್ಸ್ ಇದೆಲ್ಲ, ನೇತ್ರಾವತಿ ಲಾಸ್ಟ್ ಇದೆ. ಹೌದು. ಓಕೆ ಓಕೆ. ಅದು ಏನು ಗೊತ್ತಾ, ಇಷ್ಟಕ್ಕೆ ನೀರು ಬರ್ತದೆ. ಓಕೆ, ಇವಾಗ ಮಳೆ ಜಾಸ್ತಿ ಇದ್ರಂದ್ರೆ ಆ ಕಡೆ ಹೋಗೋಕೆ ಕಷ್ಟ. ಆವಾಗ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತೀರಾ ಇವರು ಟ್ರೆಕ್ ಎಲ್ಲ? ಅಂದ್ರೆ ಬಾರೆ ಮಳೆಯಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಡ್ತಾರೆ. ಓಕೆ. ನಾರ್ಮಲ್ ನಾವು ಸೈಕ್ಲೋನ್ ಆ ಥರ, ನಾರ್ಮಲ್ ಸೈಕ್ಲೋನ್ ಅಂದರೆ ವಾಟರ್ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗುತ್ತೆ. ಡಿಪೆಂಡ್ ಆಗ್ತದೆ. ನಾವು ಎಷ್ಟು ಇದರಲ್ಲಿ ಅಂತ ಆಡಿಸ್ತೀವಿ. ಓಕೆ ಓಕೆ. ಅಲ್ಲಿ ಹಗ್ಗ ಕಟ್ಟಿದ್ದೀವಿ. ಹಾಂ, ಓಕೆ. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಬೀಳ್ತಾರೆ ಮೇಲೆ. ಹಾಂ, ಯಾವ ಮಳೆಗಾಲಕ್ಕಿಂತ ಇವಾಗ ಬೀಳೋದು ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಓಕೆ. ಇವಾಗ ಏನಾಗಿದ್ರೆ ಡೌನ್ ಇದೆ. ಹಾಂ, ಫುಲ್ಲು ಹುಡಿ ಇದು ಈ ಕಲ್ಲಿದೆ. ಹಾಂ, ಅದು ಕಲ್ಲು ಮೇಲೆ ಕಾಯಿ ಇಟ್ಟಿದ್ರೆ ಸ್ಲಿಪ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ. ನಿನ್ನೆ ಬಿದ್ದು ಕಾಲು ಕಟ್ಟಾಗಿದೆ. ಸರ್, ಅದು ಹೋಗೋ ಟೈಮಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಬಟ್ ಬರೋಕ್ಕೆ ಟೈಮಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಇರುತ್ತೆ. ಓಕೆ. ತುಂಬ ಜನ ಒಬ್ಬರು ದತ್ತಾಗಿದ್ರು 5ನೇ ವರ್ಷದಲ್ಲಿ. ಓಕೆ, ಲಾಸ್ಟ್ ವೀಕು ನಮ್ಮದು ಒಂದು 15-16 ಮೆಂಬರ್ಸ್ ಬ್ಯಾಚ್ ಬಂದಿತ್ತು ಇಲ್ಲಿಗೆ. ಸೊ ಅವರು 2 ಹುಡುಗಿ ಅಲ್ಲಿ ವಾಟರ್ ಫಾಲ್ಸ್ ಹತ್ರ ನಿಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿಲ್ಲ ಮೇಲ್ಗಡೆಗೆ. ಅದೇ ಟೈಮ್ ಆದಮೇಲೆ ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ. ನೀನು ಬೆಳಗ್ಗೆ 7-8 ಗಂಟೆ ಬಂದರೆ ಓಕೆ, ಈ ಸತಿ 3/4 ಅಂಶ ಹೋಗೋದು. ಓಕೆ ಓಕೆ. ಬೆಳಗ್ಗೆ 11 ಗಂಟೆ ಆದರೆ ಅಲ್ಲಿ ಹೋಗುವಾಗ 1-1:30 ಆಗ್ತದೆ. ಓಕೆ ಓಕೆ. ಇವತ್ತು ಸ್ವಲ್ಪ ಮೋಡ ಇದೆ. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲ ಅಂದರೆ ಬಿಸಿಲು ಇದ್ರೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಓಕೆ. ಎಲ್ಲಿ ಅರ್ಧಕ್ಕೆ ಹೋಗಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ವಾಪಸ್ ಬರಬೇಕು. ನಾವು ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ ಬಿಸಿಲಿಗೆ. ಬಿಸಿಲಿಗೆ ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ. ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಏನು ಗೊತ್ತಾ, 3 ಗಂಟೆ ಮೇಲೆ ಯಾರು ಇಲ್ಲ. 4 ಗಂಟೆ ಒಳಗೆ ಇಲ್ಲಿ ಪಾಸ್ ಆಗಿರ್ಬೇಕು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್. ಎಲ್ಲ ಅಲ್ಲಿಂದ 3 ಗಂಟೆ ಕ್ಲೋಸ್ ಆಗ್ತಿದ ಮೇಲೆ 4 ಗಂಟೆ ಒಳಗೆ ಗೇಟಿಂದ ಗೇಟ್. ಓಕೆ. ಸೊ ಎಷ್ಟು ಗಂಟೆ ತಗೊಂತಾರೆ ನಾರ್ಮಲಿ ಇಲ್ಲಿ ಮೇಲಕ್ಕೆ ಹೋಗೋಕ್ಕೆ? ಮೇಲೆ ಹೋಗೋಕ್ಕೆ 2 ಗಂಟೆ ಸಾಕು. ಓಕೆ. 2 ಗಂಟೆ 3 ಗಂಟೆ. ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 2 ಗಂಟೆ ಸಾಕು ನಾರ್ಮಲಿ. ಬಟ್ ಇವರು ಹೊಸವರು ಬರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಸ್ವಲ್ಪ ಅಭ್ಯಾಸ ಇರಲ್ಲ, ಸೊ ಅವರು ಟೈಮ್ ಸ್ವಲ್ಪ ತಗೊಳ್ತಾರೆ. ಓಕೆ. ಅದು 4 ಗಂಟೆವರೆಗೆ ಫಾಸ್ಟ್ ಇದ್ರೆ ಹೋಗಿ ವಾಪಸ್ ಹೋಗ್ಬೇಕು. ಓಕೆ. ಸೊ ನೀವು ಅಲ್ಲಿಂದ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ 3 ಗಂಟೆಗೆ ಎಲ್ಲ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತೀರಿ, ಎಲ್ಲರನ್ನ ವಾಪಸ್ ಕರ್ಕೊಂಡ್ಬರ್ತೀರಾ? ಇಲ್ಲಿ 4 ಗಂಟೆಗೆ ಮುಗಿಬೇಕು. ಓಕೆ. ಲಾಸ್ಟಲ್ಲಿ. ಇದ್ರೊಳಗೆ ಯಾರು ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ. ಓಕೆ. ಸೊ ಇದು ಜೀವ ಅವಾಗ ಬರ್ತಾ ಇರುತ್ತಾವ ಈ ಕಡೆ? ಇದರಲ್ಲಿ ಪರಣಿ ಇದೆಯಲ್ಲ. ಓಕೆ. ಕರಡಿ ಇದೆ, ಹಾವು ಇದೆ, ಓಕೆ, ಹುಲಿ ಇದೆ, ಚಿರತೆ ಇದೆ, ಆಡ್ಕೋಣ ಇದೆ. ಅದು ಚಿರತೆ ಅದೆಲ್ಲ ನಾರ್ಮಲ್ ಇವಾಗ ಟ್ರೆಕ್ ಏರಿಯಾದಲ್ಲಿ ಬರಲ್ಲ ತಾನೆ? ಅಂದರೆ ಚರ್ಕೆರೆ ಅಂದರೆ ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ ಇರ್ತದೆ. ದೂರದಲ್ಲಿ. ಓಕೆ. ನಾವು ಮನುಷ್ಯರಲ್ಲಿ ಸೌಂಡ್ ಕೇಳ್ಕೊಂಡಿದ್ರೆ ಅದು ದೂರ ಹೋಗುತ್ತೆ. ಚಿರತೆ ಡೇಂಜರ್. ಅದು ಸ್ವಲ್ಪ ಹೆದ್ರಲ್ಲ. ಅದು ಹೆದ್ರಲ್ಲ, ಕರೆಕ್ಟ್. ಮೇಲೆ ಬರೋದು. ಈ ಹುಲಿ ಕಾಡ್ಕೋಣ ಅದೆಲ್ಲ ಕರಡಿ ಏರಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಬೈ ಇದೆ. ಓಕೆ, ಹೋಗುತ್ತೆ. ಬಟ್ ಚಿರತೆ ಆ ಥರ ಹೋಗಲ್ಲ. ಮತ್ತೆ ಜಿಂಕೆ ಇದೆ. ಅದೇ ಇದು ಅಂತ ಕಡಮ ಅಂತ. ಓಕೆ ಓಕೆ. ಅದೇ ಇದೆ. ಮತ್ತೆ ಹಾವು, ಕಾಟಿ ಇದೆ. ಅದು ಹಾವು ಇದೆ. ಹಾವು ಇಷ್ಟಪ್ಪ ಇದೆ. ಇಲ್ಲಿ ಇದೆ, ಇಲ್ಲಿ ಈ ಕಡೆ ಇದೆ. ಇದೆ. ಓಕೆ. ನಾರ್ಮಲ್ ಅದೆಲ್ಲ ಕೂರ್ಗ್ ಹತ್ರ ಇರುತ್ತಲ್ಲ? ಓಕೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಏನು ರೋಟಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು, ರೋಟಲ್ಲಿ ಬರಬೇಕು. ಓಕೆ ಓಕೆ. ಸೊ ಅದು ನಾವು ನಮ್ಮ ರೋಡಲ್ಲಿ ಹೋದ್ರೆ ಅದೇನು ಮಾಡಲ್ಲ, ಬಟ್ ಅವರು ಈ ಥರ ಹಾಕಿ ಮಲಗ್ತದೆ. ಓಕೆ ಓಕೆ. ನಾವು ಏನಾದ್ರು ಹೋಗಿ ಕಾಲು ಹಾಕಿದ್ರೆ ಅದು ಓಕೆ ಓಕೆ, ಅಲ್ಲಿ ಹಂಗೆ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ ಓಕೆ. ಆ ಥರ ಕಾಣಿಸುತ್ತೆ ಇಲ್ಲ ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಯಾವಾಗನ? ಓಕೆ. ಇವಾಗ ಮಳೆ ಆ ಟೈಮಲ್ಲಿ ಇರುತ್ತಲ್ಲ? ನೀವು ಈ ಹತ್ತಲ್ಲ, ಈ ಕಡೆ ಹತ್ತಲ್ಲ, ಅದೊಂದೇ ಮಾತ್ರ, ಏಕೆಂದರೆ ಈ ಕಡೆ ರಸ್ತೆ ಇಲ್ಲ ನಿಮಗೆ.
ಹಾಂ ಅದೊಂದು 50 ಎಕರೆ ಮೇಲೆ ಇದೆ ಓಕೆ ಕಾಡು. ಹಾಂ ಅಲ್ಲಿ ನೋಡಿ ತೋರಿಸ್ತೀನಿ. ಓಕೆ ನೇತ್ರಾವತಿ ಉಗಮ ಸ್ಥಾನ ಅಂದರೆ ಅದೇ ಇದು ನೇತ್ರಾವತಿ ರಿವರು ಇಲ್ಲಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ತೋರಿಸ್ತೀನಿ. ಅಲ್ಲಿಂದ 10 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ಓಕೆ ಅಲ್ಲಿ ಪೀಕಿಗೆ ಹೋಗ್ತೀವಲ್ಲ ಹಾಂ ಅಲ್ಲಿಂದ 10 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ಮತ್ತು ಅದು ನೇತ್ರಾವತಿ ಉಗ್ರಮಸ್ಥಾನ ಹೋಗೋಕ್ಕೆ. ಓಕೆ ಅಲ್ಲಿಗೆಲ್ಲ ಹೋಗಿಲ್ಲ. ಅಲ್ಲಿಗೆ ಅವರು ಯಾರು ಪರ್ಮಿಷನ್ ಕೊಡಲ್ಲ ಅಲ್ಲಿ ಒಳಗೆ? ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ, ಹೋಗಂಗೆ ಇಲ್ಲ, ಓಕೆ ದಾರಿ ಇಲ್ಲ. ದಾರಿನೇ ಇಲ್ಲ. ಹಾಂ ಇವರು ಅಲ್ಲಿ ಅವರು ಏನೋ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರಾ? ಒಳ್ಳೆಯವ್ರು ಇವಾಗ ಹೋಗಕ್ಕಾಗಲ್ಲ. ಹಾಂ ಎಲ್ಲರೂ ಇದು ಅಲ್ಲೇ ಬಿದ್ದು ಬೆಂಕಿ ಬಿದ್ದು ಹಾಂ ಹೋದ್ರೆ ಮಾತ್ರ ಹೋಗೋದು. ಓಕೆ ಓ ಯಾವಾಗ ಯಾರನ್ನ ಬೆಂಕಿಗೆ ಹಾಕಿದರೆ ಅದೆಲ್ಲ ವಾಟರ್ ತಗೊಂಡು. ಓಕೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಬಂದೇ ಬರ್ತದೆ. ಓಕೆ ಮತ್ತೆ ಅದು ಇವರು ಅಲ್ಲಿಂದ ಹಿಡಿದು ಬಟ್ ಈ ಸಮ್ಮರ್ ಸೀಸನ್ ಬಂದಾಗ ಯಾರು ಬೆಂಕಿ ಹಾಕ್ತೀರಿ ಇಲ್ಲಿಗೆ? ಆ ಕಡೆಯಿಂದ ಬರ್ತಿದೆ ಸೋಕೆ. ಓಕೆ ಅದು ಹಬ್ಬ ಅಲ್ಲ, ಹಾಂ ಹಾಂ ಆ ಕಡೆ ಸೋಕೆ ಅಂತ ಫುಲ್. ಓಕೆ ಅಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ದುರ್ಗದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಒಂದು 15 ಕಿಲೋಮೀಟರ್ ಮೇಲೆ ಇದೆ ಕಡೆ. ಹಾಂ ಹಾಂ ಅಲ್ಲಿಂದ ಕೆಳಗೆ ಡೌನು. ಹಾಂ ಹಾಂ ಅಲ್ಲಿಂದ ಹಾಂ ನೇತ್ರಾವತಿ ದೇವನಕ ಇದೇ ಥರ ಇದೆ. ಓಕೆ ಕೆಳಗಡೆಗೆ ಓಕೆ ಏನಾದ್ರು ಬಿದ್ದರೆ ಹಾಂ ಕಾಣಿಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ಓಕೆ ಈ ಏರಿಯಾದಲ್ಲಿ ಫುಲ್ಲು ಹಾವು ಎಲ್ಲ ಇರುತ್ತಂತ, ದೊಡ್ಡ ದೊಡ್ಡದು ಈ ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುತ್ತಂತ, ಸ್ವಲ್ಪ ಸುಟ್ಟುಕೊಂಡು ಮಲ್ಗೊಂಡಿರುತ್ತಂತ. ಸೊ ನಾವೆಲ್ಲ ಬೈಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಏನೋ ಟಚ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ನಮ್ಮ ಸುಟ್ಕೊಂಡು ಇದು ಮಾಡಿದಂತ. means So they have to translate now. So this area, it's the place of where you will get the big snakes and some animals. So we don't have any path to cross here. Okay, we have only path to go to that hill only. We don't have any other path to go this side and all. So this guy telling there will be some snakes which will be like making ground and sleeping here in the grass. okay. So people who don't know, they will touch it. So then immediately saap bus bus karta hai na. So that's what he's telling. So that's where they will say whatever the way we tell, you have to follow that. Aisa. So very rarely the tiger will come here and after seeing this crowd and all, it will go away. But not in the case of cheetah. In the case of cheetah, it will attack the humans. That's what he is telling. Okay, that is the Living group. yeah. అయితే ఇట్లా వెళ్తా ఉన్నాము. సో no hurry, take it slowly. Okay, if you want to take some break, sit and start. Okay. ఈ రూట్ కొద్దిగా ప్లెయిన్గా ఉంది, మొత్తం ఓపెన్ ఫారెస్ట్ లాగా. సో లక్కీ పార్ట్ ఏమంటే మాకు ఎండ ఎక్కువ లేదు, కానీ అయినా కూడా క్యాబ్ పెట్టుకున్నా. నాకు ఉండి మళ్ళీ ఎండ సడన్గా వస్తే అప్పటికప్పుడు క్యాబ్ పెట్టుకోలేం కాబట్టి ఇది ఊరికే స్టిక్ తీసుకొచ్చిన, ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు. ఇప్పటి వరకు నా కెమెరా స్టిక్కే నాకు సపోర్ట్ సరిపోతుంది, దాన్నే హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నా. ఇది దిగేటప్పుడు మోస్ట్లీ యూజ్ అవ్వచ్చు, చూద్దాం దీనివల్ల యూజ్ ఏంటి. డెకాథ్లాన్ ప్రోడక్ట్ వల్ల ఈరోజు తెలుస్తుంది. సో మౌలి కావ్య ఆల్రెడీ స్టిక్ యూజ్ చేస్తున్నారు. సో దే ఆర్ గుడ్ ప్రాపర్టీ యూజర్స్. So whatever property they bring it, they will use it nicely, and the purpose, they will fulfill that purpose. He is not using That's what I'm telling. I'm not using. I don't know, like while coming down, maybe it will be useful. మొత్తం స్లిప్పరీగా ఉంది ఇదంతా, నా కాళ్ళు జారిపోతున్నాయి. బండలంతా చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఇదంతా రివర్ క్రాసింగ్, నేత్రావతి నది ఇక్కడ. సో మెయిన్ ఏమంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇది ఆల్మోస్ట్ మన నడుములో లోతు వరకు అయితే నీళ్ళు వచ్చేస్తాయి. ఆ టైంలో వీళ్ళు ఎంట్రీ అంతా అలో చేయరు అనమాట. యా కమింగ్ చలో. బాగానే ఉంది బ్రో, చలో. బాగానే చల్లగా ఉన్నాయి బ్రో నీళ్ళు. నాకొద్దు, ఆమెకు పట్టమన్నా. ఓకే ఆమె వెళ్తాంది, ఆమె సపోర్ట్ తీసుకోదు ఇంకా. సో ఇది అనమాట, చిన్నగా వెళ్తున్నాము. వాటర్ ఫాల్ అయితే మాత్రం ఇది మొత్తం రివర్ క్రాసింగ్, నేత్రావతి రివర్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, మొత్తం బండ్లు అయితే స్లిప్పరీ అయితే ఉన్నాయి. స్లోగా వెళ్దాం. నేత్రావతి రివర్ దగ్గర అయితే కొద్దిసేపు కూర్చున్నాము. అలాగే ఈ రివర్ వాటర్ అయితే మనం తాగొచ్చు, ప్యూర్ వాటర్. సో ఎవరైతే మనకి బాటిల్స్ ఖాళీ అయిపోయింటాయో అక్కడంతా వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు.
సో కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అయితే మనం స్టార్ట్ అయిపోదాము. ఫొటోస్ తీసుకోవచ్చు, వెళ్దాం పదండి అనేసి. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో నేత్రావతి రివర్ క్రాసింగ్ ఉందో ఇక్కడైతే మేము ఇంకా వాటర్ ఏవైతే బాటిల్స్ ఉన్నాయో వాటర్ ఫిల్ చేసుకున్నాము. సో ఇక్కడ నుండి ఇంకా కంప్లీట్ స్టీప్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది, ఎక్కుతా వెళ్ళాలా. రండి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఈ అడవిలో నేచురల్ ఫ్లవర్స్, ఇది ఎవరు కోయరు, అవే వస్తాయి అవే పడిపోతూ ఉంటాయి అంతే. I thought it is coming by seeing your red t-shirt. ఓ అయ్యో నానే నరసింహల్ల. ఇది అడుగులు అడుగేసుకుంటూ 2 చుక్కల పాలు 4 చుక్కల బ్రూ. మసాలా దోశ, క్రేవింగ్ ఫర్ మౌలి. ఇదైతే మోకాల పర్వతం లాగా ఉంది. మనకైతే ఈ ట్రెక్ టోటల్ 14 కిలోమీటర్స్ వస్తుంది, ఆల్మోస్ట్ 12 to 14. సో ఇదేమంటే మనకి ఒక హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ నార్మల్ ఇందాక వచ్చాం కదా మనకి టిల్ నేత్రావతి రివర్ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ వరకు నార్మల్, మనకి అంత పెద్దగా స్టీఫ్గా అనిపించదు. ఎప్పుడైతే మనము నేత్రావతి రివర్ క్రాస్ చేస్తామో ఆల్మోస్ట్ మనకి ఒక 3 to 4 కిలోమీటర్స్ టు ఒకటే కొండ స్టీఫ్గా ఉంటుంది అనమాట. అంటే ఒక గుట్ట తర్వాత ఇంకొక గుట్ట లాగా ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ 45 degrees to 60 degrees ఇంక్లైన్ మాదిరిగానే ఉంటుంది. సో మనం ఏమంటే గైడ్ చెప్పిన ప్రకారం ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ స్లోగా, హరీగా లేకుండా స్లోగా అట్లా అని చెప్పి మరీ ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసుకోకుండా నార్మల్గా అయితే వెళ్తా ఉన్నాము. చూడొచ్చు నేనైతే ఎక్కువ మాట్లాడటం లేదు ఎందుకంటే ఎక్కువ గస వచ్చేస్తుందని చెప్పేసి. Bro, final match you are performing, what happening? What? Final match you are performing, what happening? Final match you performing? Final match you are final match you are performing, what happening? Reaction, right? It will be so great. What do you mean? Final match you are performing, what happening? What do you mean? You know, one reel we used to have that like this morning. Some music I cannot tell that music, but mobile used to be like this. నేను ఇట్లా పోతాండము, మౌలి శేఖర్ పరిగిస్తా ఉన్నారు. మధ్యలో కావ్య ఇరిటేట్ అవుతుంది. What is that irritating? I'm not getting irritated. I'm tired. Ajji. అజ్జి ఓకే అజ్జి. Keep going, guys. ట్రైన్ ఈస్ కమింగ్ హియర్. Village. Tractor you can see. ట్రాక్టరా? నో Trolley ట్రైన్. and the engine. ఓకే. రాంబాయి Sea is feeling. Be careful. క్లైమేట్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. సో మేమైతే ఇంకా కష్టపడి ఎక్కుతున్నాం. చూడడానికి అయితే మాత్రం మా కొండ దగ్గరగానే కనబడుతూ ఉంది, కానీ మేమైతే ఇంకా టాప్ రీచ్ అవ్వట్లేదు. వెళ్తా ఉన్నాం. చూడొచ్చు జనాలు ఎక్క పైన. అది మాత్రం అయితే కాదు, దాని వెనకాల మళ్ళీ ఇంకో కొండ అయితే ఉంది, దాన్ని ఎక్కాల ఫైనల్గా మేము. చూడొచ్చు అక్కడక్కడ స్లోగా ఇట్లా నిలబడి కొద్దిగా బ్రీత్ అంతా నార్మల్ చేసుకుంటూ మళ్ళీ అయితే వెళ్తున్నాము. సో మనకి ఇంకా వీక్ డేస్లో ఎప్పుడు ఇంత ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ ఏం చేయం కదా, సడన్గా ఇట్లా హ్యూజ్ ట్రెక్కింగ్ అంతా వచ్చినప్పుడు కొద్దిగా మనకి అది బడ్డన్ లాగే అనిపిస్తుంది. సో ఈ నేత్రావతి ట్రెక్ అయితే మనకి నాట్ టఫెస్ట్, నాట్ ఈజీ, జస్ట్ ఈజీ టీ మోడరేట్ లాగా ఉంటుంది. సో మొత్తం మనకి ఎండ కూడా చాలా తక్కువ ఉంది. మొత్తం చూడొచ్చు పైన మొత్తం క్లౌడ్సే ఉన్నాయి మనకి. ఇన్ కేస్ ఎండ ఉన్నట్లయితే ఇంకా చాలా కష్టమయ్యేది ఎక్కడానికి. ప్లస్ అందులోనూ వర్షాలు పడినప్పుడు అయితే ఇది మొత్తం వాటర్ అంతా వచ్చేస్తాయి. చూడొచ్చు మొత్తం వాటర్ వెళ్ళే విధంగా అయితే దారులు ఏర్పడినాయో. సో వర్షాలు పడినప్పుడు అయితే ఈ ఏరియా మొత్తం ఫుల్ ఆఫ్ క్లౌడ్స్తో కప్పి ఉండిపోతుంది. మనకైతే ఈ విధంగా అయితే క్లియర్ వ్యూ అయితే అస్సలు కనపడదు. ఇదే పీక్ అనుకున్నాము, ఇక్కడికి వచ్చింది తెలిసింది. ఇక్కడ మళ్ళీ 45 degrees అక్కడ కనబడుతుంది, దానిపైకి వెళ్ళాలి అన్నమాట. 45 degrees ఇక్కడ చలో. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ 45 degrees ఉంది. ఓకే ఏంది ఇది ఇంత ఉంది.
ఎక్కితే అయిపోతుందిలే. యా ఫైనల్గా అయితే నేత్రావతి పీక్ అయితే రీచ్ అయిపోయినాం. ఇదే అనమాట పైన టాప్ వ్యూ. సో మొత్తం ఇక్కడైతే కూర్చోడానికి అయితే ఈ విధంగా అయితే ప్లేస్ ఉంది. కిందంతా రాళ్ళుగానే ఉన్నాయి కానీ కూర్చోడానికి అయితే పర్లేదు, ఆ మాత్రం కూర్చోడానికి అయితే ఉంది ప్లేస్. కొంతమంది అయితే ఇక్కడే క్యారీస్ ఓపెన్ చేసేసారు. క్యారీస్ ఓపెన్ చేసి భోజనం అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే 1 o'clock అయింది కదా. కొంతమంది అయితే వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, వాటితోటి ఇంకా మేనేజ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ వచ్చి ఒక వ్యూ పాయింట్ చూసుకునేసి ఇక్కడైతే కూర్చునేసినాను. ఇంకా మా వాళ్ళందరినీ ఇక్కడ పిలుస్తున్నాను కూర్చున్నవరండి అని చెప్పేసి. చూడొచ్చు మనకి ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి అయితే చూసినట్లయితే మొత్తం చుట్టుపక్కల కొండలు, అట్లాగే కుద్రేముక్కు, ఇక్కడ ఉన్నటువంటి అదర్ ఏవైతే ట్రెక్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ అయితే క్లియర్గా కనపడతాయి. సో మనకి ఈ మాత్రం క్లౌడీగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇదన్నా కనపడుతుంది. ఇంకా వర్షం పడతా అంటే అసలు ఏమీ కనపడదు. ఆల్మోస్ట్ ఒక 5 feet డిస్టెన్స్ వరకు కూడా మనకి ఏం కనపడదు. ఇటు సైడ్ ఇంకా మొత్తం డౌనే, మనకి రూట్ అయితే లేదు. ఇక్కడ కానీ జారి పడ్డామో ఇంక అంతే కిందికే. సో మనకి ఈ కొండపైకి ఎక్కాలంటే ఇందాక మనం వచ్చామో రూట్, అది తప్ప ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇటు సైడ్ మొత్తం అంతా ఇంకా స్టీప్ డౌన్గానే ఉంటుంది కిందికి. చూడొచ్చు ఇంకా ఫైనల్గా అయితే మేము మొత్తం అంతా చూసుకునేసినాము. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. చూడొచ్చు ఇంకా దిగేటప్పుడు మా వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు ఇక్కడ దిగడానికి, అది జారిపోతుంది అని చెప్పేసి. వచ్చేటప్పుడు అంతా స్టిక్ అయితే పెద్దగా వాడలేదు. ఇప్పుడు దిగేటప్పుడు మాత్రం చాలా స్టీఫ్ ఉంది కాబట్టి మనం కంపల్సరీ ఇదైతే వాడాలా, లేదంటే జారినామంటే పడతాం. ఒకసారి చూపిస్తాను ఇది ఎట్లుందో. ఓకే చూడవచ్చు, ఇది మ్యాటర్. దిగే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఓకే సో క్రాస్ 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 అది. So there are some training classes are going on, how to climb, how to go down and all. Shekhar is giving some training classes. Okay, so this guy is trying in stones and all. Come this side bro, that will be slippery only. Come this side where you don't see the small stones and all. Come that path. See, this is how people are struggling to come down. Kavya to Ajji. Hey, come this side, come this side, the flat. Don't go to into the stones. Come to this flat land. But we have goalies everywhere. Goalie, wherever goalies are not there, keep your leg there. Goalies will roll. Don't keep leg on goalies. Climbing is tough, but going down is easier. Come down. వెళ్తాం అన్నమాట. ఇది మ్యాటర్. Are we coming, Bharat? Where? Camera. We will do some further. You are coming already. సో దిగేది కూడా చాలా మొత్తం గులకరాళ్ళే ఉన్నాయి. ఈ రాళ్ళ మీద కాళ్ళు పెట్టామంటే సింపుల్గా జారిపోతాం. ఇది ఎగ్జాక్ట్ నాట్ 45 degrees, 60 degrees స్టీఫ్ లాగా ఉంది. ఇది జారినామంటే ఇంకా కిందికే, మళ్ళీ ఇంకా నడిచే పని ఉండదు. సో నవ్వు దిగేటప్పుడు మాత్రం ఈ స్టిక్ బాగా హెల్ప్ అవుతుంది సపోర్ట్కి. Kazara re. Done. Another 5 minutes we will reach top. They are good, na? Yeah, I'm good. No, they are. They are also good. Grandma, grandfather both are coming. Kazara re, ra re. So we have to keep force on the knees. It will become pain, correct? We have to control, right, with the knees. So obviously we'll get pain at knees. Knees and between knees and ankle, the back side will be there, right, the area. We will.
ఫైనల్గా నేత్రావతి రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడవచ్చు ఇక్కడైతే వాటర్ ఫ్లో తక్కువగానే ఉంది. సో ఇప్పుడు ఏమైతే మనకి ఏదైతే బాక్స్ తెచ్చుకున్నామో లంచ్ బాక్స్, సో ఆ లంచ్ బాక్స్ అయితే అందరూ ఇక్కడ కొంతమంది తినకని ఉంటారు కదా, పైన కొంతమంది తినేశారు, కొంతమంది ఇక్కడైతే వాటర్ అంతా ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చొని తింటారు. ఎట్లాగో బ్రేక్ ఇస్తారు ఇక్కడ. సో ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లీస్ట్ అందరూ గ్యాదర్ అయ్యేంత వరకు మేమైతే ఇంకా మంచి ప్లేస్ ఒకటి చూసుకునేసి అక్కడ కూర్చునేసి ఇంకా లంచ్ అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అట్లా అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు మొత్తం జనాలు అయితే ఈ నేచురల్ వాటర్లో ఫుల్ చల్లగా ఉండే వాటర్ అయినా కూడా వెళ్ళేసి వాటర్ ఫాల్స్ కింద అయితే కూర్చుంటున్నారు. ఇప్పుడైతే స్లో మోషన్ అయితే చూద్దాం. ఈ నేత్రావతి రివర్ ఇక్కడ నుండి మళ్ళీ ఒక 5 to 10 kilometers అయితే ఉంటుంది, పైకి వెళ్ళాలి. అక్కడ నుండి మనకి నేత్రావతి స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని నేత్రావతి ఉగ్రమస్థాన అంటారు వీళ్ళు. సో మనకి అక్కడ వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. ఈవెన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అయితే మనకి పర్మిషన్ లేదనమాట. ఇంకా ఫైనల్గా నేను కూడా వచ్చేసుకునే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే కూర్చునేసిన. సో మొత్తం షూస్ అనేది తీసేసి చల్లగా అయితే కొద్దిసేపు మసాజ్ లాగా అయితే ఉందైతే ఆ చల్లని వాటర్ కాళ్ళ మీద వెళ్తాంటే. కానీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలా, జలగలు అవి ఉంటాయి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఇక్కడైతే మొత్తం జలగలు అయితే ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండాలా. సో మొత్తం మేమైతే లంచ్ చేసినాం, కొద్దిసేపు అయితే బాగా రెస్ట్ తీసుకున్నాము. ఇంకైతే మొత్తం మా గ్రూప్ ఏదైతే ఉంటుందో అందరూ ఒక చోట గ్యాదర్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా మా ట్రెక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయినాము వాటర్ ఫాల్స్ నుండి. ఏదైతే మనకి బేస్ పాయింట్ ఉంటుందో ఫారెస్ట్ ఎంట్రీ దగ్గర, సో అక్కడికైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో మ్యాక్సిమము ఆ పీక్ దగ్గర 3 గంటలకంతా మొత్తం అందరినీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. సో ఎందుకంటే 3 to 4 o'clock అక్కడ క్లోజ్ చేస్తారు. ఈవెన్ మనం కింద నుండి స్టార్ట్ చేసేటప్పుడు ఫారెస్ట్ ఎంట్రీ మార్నింగ్ 7 o'clock నుండి 12 o'clock వరకు మాత్రమే ఉంటుంది. సో 12 తర్వాత వెళ్ళామంటే వాళ్ళు ఎంట్రీ అలో చేయరు. ఎందుకంటే బై 3 or 4 o'clock మ్యాక్సిమం మనం రిటర్న్ వచ్చేయాలి. సో దాని తర్వాత మనకైతే అలో ఉండదు. ఇక్కడ ఏమంటే మెయిన్గా మనకి కొంతమంది అయితే తొందరగా ఎక్కగలుగుతారు, కొంతమంది స్లోగా వెళ్తారు. సో అప్రాక్సిమేట్గా 2 hours అయితే సరిపోతుంది. కానీ బ్రేక్స్ ప్లస్ కొంతమంది కొత్తగా వచ్చింటారు కదా, వాళ్ళంతా వెళ్ళడానికి అంత బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి 2 to 3 hours పడుతుంది. వెళ్ళడానికి ఒక 2 to 3 hours, రావడానికి ఒక 2 to 3 hours. ఇంకా ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న 6 hours. సో మనం మార్నింగ్ 9కి స్టార్ట్ చేసినా మళ్ళీ ఈవినింగ్ 3 to 4 అవుతుంది రిటర్న్ వెళ్ళడానికి. సో అందుకనేసి వాళ్ళు మ్యాక్సిమం 12కే క్లోజ్ చేస్తారు. 12 తర్వాత ఎవరిని అలో చేయరు. మొత్తం మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళే ఉంటారు. ఇంకా ఫైనల్గా ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడికి వచ్చేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:35. ఇట్ ఈజ్ రోలర్ కోస్టర్ మౌలి బ్రో. రోలర్ కోస్టర్ చెప్పినా నిలబడుకుంటే ఇంకా డేంజర్ బ్రో. అదే ఎక్కడం కంటే దిగడం. Better than sitting for you? You will feel. Come. This is just beginning. Picture abhi baki hai mera dost. అయ్యో చేతులు నొప్పి వస్తాడు ఎక్కువ. అదే కదా ఎంతసేపు పట్టుకుంటాం ఇలా. అర్ధగంట పట్టుకోలు బ్రో. అమ్మా అయ్యో అమ్మా ఉంటామా అమ్మా. ఇది బ్రో ఏది బెటర్ చెప్పి బ్రో. అమ్మా సింగిల్ హ్యాండ్ గణేష్. అమ్మా అయ్యా పీ. మళ్ళా ఆఫ్ రోడ్ బందాచు. పెద్ద బండలే అయినా రీల్లో. రేపు బండలే వెళ్ళరా ఏ బ్రో. ట్రిక్ చేసి బాడీ పూనం చేస్తున్నారు కదా నాన్న. అమ్మా
ఏముంది బ్రో వ్యూ రయ్యా రయ్యా ఎత్తా ఫస్ట్ గేరా ఏయ్ మళ్ళా టాప్ గేర్ ఏయ్ ఏయ్ ఆఫ్ రోడ్ పగిలిపాయా అమ్మా 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 ఏ చుంటూ छोटा చుంటూ जा रे అయ్యా ఎక్కిచ్చా దేయిరా ఎక్స్ట్రా నిలబడా దేయిరా అదే వీల్ బైక్ లేపో ಮಾಡಬೇಕು ಬೇಕು ಅಂತ ದಾವಣಿ ತಪ್ಪಿ ಎಳ್ನೀರು ಫಾಲ್ಸ್ ಎಳ್ನೀರು ಫಾಲ್ಸ್ ನಾವೆಲ್ಲ ಏನು ಮಾಡಕ್ಕೆ ఇక్కడైతే మా జీప్ని పోలీసులు అయితే ఆపేసినారు. ఎందుకంటే వెనకాల ఎక్కువ జనాలు ఉన్నారని, మ్యాక్సిమం 10 మెంబర్స్ అట్లా ఉండాలి, కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి పోలీసులు అయితే ఆపేసినారు. పాపం డ్రైవర్కి అయితే 2000 అయితే మనకి ఫైన్ అయితే వేసినారు. పాపం డ్రైవర్ పే చేసినాడు. ఇదంతా మనకి అకౌంట్లోకి అయితే రాదు, కానీ డ్రైవర్కి అయితే లాసే. ఇంకా ఫైనల్గా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వెళ్తే సంశయ విలేజ్ అయితే వచ్చేస్తుంది. మన హోమ్ స్టే అయితే రీచ్ అయిపోతాము. సో ఇదేనండి, మనం మార్నింగ్ 9కి వెళ్ళాము మన హోమ్ స్టే నుండి. రిటర్న్ వచ్చేకి ఇప్పుడు 4:35 అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ హోమ్ స్టే రీచ్ అవ్వడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర. సో మా నేత్రావతి ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్ రూపంలో అప్డేట్ చేయండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఈ ట్రెక్ గురించి మీకు తెలియాలంటే కమెంట్స్లో పెట్టండి. నేనైతే ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ మీకు కమెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఈ విధంగా అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను. సో మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వచ్చేసినాం బ్రో. ఆటోలో కలసాకి వెళ్ళొచ్చండి బ్రో. 20 రూపీస్ ఎంత తీసుకుంటారు.
घाट टी होम स्टे कुदे